నేను సత్యలక్ష్మి గారి గురించి మాట్లాడుతూ ఒక్క నిమిషం అలా డైవర్ట్ అయ్యాను. దాన్ని ఒక్క మాటలో ప్రజెంట్ చేసి కూర్చుంటాను. సత్యలక్ష్మి గారు మీకు పేరు మాత్రమే తెలుసు. ఎందుకంటే నేను గత 3-4 సంవత్సరాలుగా సత్యలక్ష్మి గారి గురించి మీకు అన్ని బహిరంగ సభల్లో చెప్తూనే వస్తున్నాను. నిజానికి వ్యక్తిగా నేను ఇవాళకి కూడా తనతో నేను మాట్లాడలేదు. వేదిక మీదకి వచ్చినప్పుడు ఇలా అన్నాను తప్ప వ్యక్తిగతంగా నేను మాట్లాడి ఉండలేదు. కానీ మీకు ఆవిడెవరో మీకు తెలుసు. దాన్నే మరొకసారి నా మాటలు అని చెప్తాను. ఏమిటంటే, ఏదైతే మనం ప్రాణంగా భావిస్తున్నామో ఆ ప్రకృతి వైద్యానికి ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖలో ప్రమోట్ చేయగలిగేటువంటి, సలహాలు ఇవ్వగలిగే, సహకరించగలిగే, గైడ్ చేయగలిగేటువంటి పొజిషన్లో నేషనల్ స్థాయిలో మన తెలుగు ఆడపడుచు అక్కడ నిలబడి ఉన్నది. ఇది ఎంత గొప్పదంటే, అంటే ఏంటి సార్ గొప్ప? మంచి విషయాలు నలుగురికి చెప్తాం, ఇదే గొప్ప, అవకాశం ఉంది చేస్తాం, ఇదే గొప్పదే. అంటే ఏది మంచో అది సమాజంలో ఎంత బలంగా ఉండాలో అంత బలంగా లేనప్పుడు ఆ బలంగా ఉండేట్టుగా చేయగలిగే ఛాన్స్ మనకు వచ్చి ఉంటే అది ఎంత నిజంగా ఎంత అదృష్టం మన జీవితానికి. అలాంటి అదృష్టం తెలుగు వాళ్ళకి పట్టించినటువంటి టాలెంట్ మేడం గారిది దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఆనాడు 42-44 మధ్యలో జైల్లో ఉండి మహాత్మా గాంధీ ఒక చిన్న పుస్తకం ఏదో రాశాడు హిందీలో, ప్రకృతి వైద్యం అని. ఇవాళ చాలా భాషల్లోకి అది వచ్చింది, తెలుగులోకి రాలేదు. రావాలనే ప్రయత్నం మన వాళ్ళు ఒకటి చేస్తున్నారు, వచ్చింది. ఆయన అంటాడు, స్వాతంత్రం వచ్చిన తర్వాత జెండా ఆవిష్కరణ కూడా ఆయన వెళ్ళలా. పెద్దలు ఎవరో జెండా ఆవిష్కరించారు, గాంధీ గారు వెళ్ళలా. ఆయన అనౌన్స్ చేసిన మాట ఏంటో తెలుసా? నా శేష జీవితం అంతా కూడా భారతదేశంలో ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ప్రకృతి వైద్యాన్ని తీసుకెళ్లే పనిలో నేనుంటాను అని ఆయన అనౌన్స్ చేశారు. ఆయన ఆత్మకథలో ఒక మాట రాసుకుంటారు, నన్ను మహాత్మా అని పిలుస్తున్నప్పుడు అంతగా నాకు సంతృప్తి కలగదు. ఎవరైనా వచ్చి డాక్టర్ గారు ఇది తగ్గింది అన్నప్పుడు నేను అసలు ఎంత సంతోషిస్తానో. అది మహాత్మా గాంధీ మాట. మహాత్మా గాంధీ మాట. ముసలుడే అయిపోయావు, ఎందుకురా వెళ్ళిపో అని మనం పంపించేసాం. అది మన దురదృష్టం. కానీ ఆయనే ఉంటే ఇంకో 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు బతుకుంటే ఖచ్చితంగా భారతీయ మూలాల్లో ఉన్నటువంటి ప్రకృతి వైద్యాన్ని బయటకు తేయడం కోసం ఇంకొంచెం ఇన్స్పిరేషన్ మనకి ఇవ్వగలిగి ఉండేవాళ్ళు. అలాంటి కేంద్రానికి వాళ్ళ సత్యలక్ష్మి గారు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా ఉండడం అనేది తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం. నేను మేడం కూడా పర్సనల్గా అనాలేమో కానీ వచ్చేసిన తలకాయలోకి అనేస్తున్నాను. మేడం ఈ 27 సంవత్సరాలలో ఇల్లు వైద్యశాలగా చేర్చుకోవడంలో ప్రకృతి వైద్యంలో మేము తీసుకున్న పార్ట్ ఓన్లీ అతి చిన్నదైన ఆహారం అనే భాగాన్ని తీసుకున్నాం. దానిలో గ్రీన్ జ్యూస్ థెరపీని ప్రధానంగా తీసుకున్నాం. దాన్ని అద్భుతంగా ఉపయోగించుకునే వైపుగా మన కార్యకర్తలంతా ముందుకొచ్చి ఫలితాలు సాధిస్తున్నారు. ఇది దేశంలో చాలా నేచర్ క్యూర్ హాస్పిటల్స్కి నేను వ్యక్తిగతంగా వెళ్ళి తిరుగున్నాను, మన టీం వెళ్ళి తిరిగి ఉంది. కానీ చాలా చోట్ల ఇది లేదు. అక్కడ మసాజ్ ఉంది, అక్కడ స్టీమ్ బాత్ ఉంది, అక్కడ మడ్ ప్యాక్ ఉంది, అక్కడ ఇంకా చాలా థెరపీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. నూతనంగా అభివృద్ధి అయినటువంటి థెరపీలు కూడా చాలా ఉన్నాయి. కానీ సిద్ధార్థ యోగ విద్యాలయపు జీవితానుభవంలో 27 సంవత్సరాల ఈ జీవితానుభవంలో వచ్చినటువంటి అనేక అనుభవాల సారం ఉంది. ఇది మన వాళ్ళకి 99% నిండుగా ఉన్న ఆ ప్రకృతి వైద్యానికి ఈ 1% అది దానిలోదే, ఇది మాది కాదు, దానిలోదే మేము ప్రత్యేక ప్రయత్నం చేసాం అంతే. అనేక సంవత్సరాలుగా ఉన్న దానిలోని, అంటే గాంధీ గారు ఇవాళ లేకుండా సత్యలక్ష్మి గారు మాట్లాడేస్తే మనకు తెలిసింది సత్యలక్ష్మి గారే అయినట్టుగా సిద్ధార్థ యోగ విద్యాలయం ఎప్పుడో ఎన్నాళ్ళో ఉన్నదాన్ని పట్టుకొని 27 ఏళ్ళు మాట్లాడింది అంతే. ఆ చిన్న అంశాన్ని మన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆచరణలోకి మార్చుకోగలిగేట్టుగా ఉంటే బయట వస్తున్నటువంటి ఫలితాలని 10ంతలుగా మార్చగలిగే ఛాన్స్ ఉంది. మీరు ఉండగా మీకు సాధ్యం అవుతుంది. మీరుండగా సిద్ధార్థ యోగ విద్యాలయపు అనుభవాన్ని వాళ్ళకి అందించే వైపుగా అవకాశం ఉంటే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు సత్యలక్ష్మి గారి గురించి. వారు అనేక ఉద్యమాలకు ప్రోత్సహించారు. ఈ ప్రకృతి అనేటువంటి దాన్ని అత్యంతంగా ప్రేమించి దానికోసం పనిచేస్తున్నటువంటి అతిపెద్ద హోదాలో ఉన్నటువంటి అధికారి. వారిని డాక్టర్ సత్యలక్ష్మి గారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి డైరెక్టర్ గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ముఖ్య అతిథి గారు వారే. వారిని వేదిక మీదకి వచ్చి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నేను ఇవాళ ఈ ప్రోగ్రాంకి రావడానికి కారణం 1980లో నేను ప్రకృతి వైద్యంలోకి కాలు పెట్టినప్పుడు నల్లగొండ నుంచి హైదరాబాద్ కాలేజ్లో ప్రకృతి వైద్యం చేస్తానంటే మా ఫాదర్ తప్ప అందరూ వద్దన్న వాళ్ళే. ఇదేం సబ్జెక్టు, ఇదేం సైన్స్. అయితే అప్పటికే
ప్రకృతి వైద్యం పట్ల చాలా నమ్మకంతో గట్టి విశ్వాసంతో ఉన్న మా ఫాదర్ లేదు తప్పకుండా ఏం పర్వాలేదు, ఎవరేమన్నా ఏం పర్వాలేదు చేయమనంటే అప్పుడు చేసిన తర్వాత మొట్టమొదటగా మళ్ళీ నల్లగొండలోనే ఈ క్లినిక్ పెడతాను అనుకున్నప్పుడు మళ్ళీ మా ఫ్రెండ్స్తో సహా అందరూ ఒక డ్రౌట్ స్ట్రికెన్, మీ ఊళ్ళో కనీసం క్యారెట్, బీట్రూట్, కీరాలు కూడా దొరకవు, దోసకాయ వంకాయలు పెట్టి పచ్చికూరలతోటి ఎట్లా వైద్యం చేస్తావు, వద్దు అని డిస్కరేజ్ చేసిన వాళ్ళే. కానీ వెంకట్రావు గారు నిజమైన గురువులాగా ప్రతి 2-3 నెలలకు ఒకసారి వచ్చి 3 రోజులు 4 రోజులు నల్లగొండలో ఉండి గ్రామానికి తిరిగి క్యాంపులు కండక్ట్ చేసి అట్లా నల్లగొండలో వైద్యం చేస్తూ, సరే ప్రకృతి వైద్యులకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒకటి మొండితనం, రెండోది పిచ్చితనం, ఇంకా మూడోది సెల్ఫ్ ఏంటో తెలియనితనం, నాకేమవుతుందో తెలీదు అనే ఈ 3 లక్షణాలు. ప్రతి జబ్బుకు ఎట్లయితే లక్షణాలు ఉంటాయో ప్రకృతి వైద్యులకు ఈ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు లేకపోతే వాళ్ళు ప్రకృతి వైద్యులు కానట్టే. వాళ్ళకి BNYS పక్కన ఉన్న, MD పక్కన ఉన్న వాళ్ళు ప్రకృతి వైద్యులు కారు. ఎర్లీ ప్రకృతి వైద్యులు MBBS చేసి MDలు చేసిన వాళ్ళే మొట్టమొదటి ప్రకృతి వైద్యులు. వాళ్ళు ప్రకృతి వైద్యాన్ని ఎందుకు పాటించారంటే వాళ్ళకు మెడిసిన్లో ఉన్నటువంటి లిమిటేషన్స్ని అర్థం చేసుకోగలిగి దాన్ని ప్రశ్నించగలిగేటటువంటి ఈ రకమైనటువంటి తెగువ ఉన్న వాళ్ళే ప్రకృతి వైద్యులు. సో వాళ్ళు ప్రశ్నించారు. ఏం ప్రశ్నించారు? ఒక బ్యాక్టీరియా లేకపోతే ఒక పారాసైట్ లేదా ఒక వైరసే గనక జబ్బుకు కారణమైతే అందరినీ ఎఫెక్ట్ చెయ్యాలి కదా, ఇది అందరినీ ఎఫెక్ట్ చెయ్యట్లేదు, కొందరినే ఎఫెక్ట్ చేస్తున్నది. ట్యూబర్క్లోసిస్ ఉందంటే కొంతమందికి వస్తుంది, అందరికీ రావట్లేదు కదా. గాలిలో ఉంది, ఇప్పుడు మనందరం పీలుస్తున్నాం, మనందరినీ ఎఫెక్ట్ చేయట్లేదు, కొందరినే ఎఫెక్ట్ చేస్తున్నది. ఎందుకు కొందరినే ఎఫెక్ట్ చేస్తుంది మనం అది తెలుసుకోవాలి. లేదా ఎవరినైతే ఎఫెక్ట్ చేయట్లేదో ఎందుకు ఎఫెక్ట్ చేయట్లేదో తెలుసుకోవాలి అని అన్న వాళ్ళే మొదటి ప్రకృతి వైద్యులు. వాళ్ళు కూడా ఒక మామూలుగా వైద్యం నేర్చుకున్న వాళ్ళే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు ఇక్కడ పంచదార వేస్తే ఇప్పటిదాకా ఇక్కడ ఏం కనపడవు, చీమలు ఎక్కడెక్కడి నుంచో చీమలు వస్తాయి. ఎట్లా వస్తున్నాయో అదే రకంగా మన శరీరంలో మలిన పదార్థం ఉంటేనే జబ్బులు మనం అట్రాక్ట్ చేస్తాము అని తెలుసుకోగలిగిన వాళ్ళు మొదటి ప్రకృతి వైద్యులు. అప్పటిదాకా ఏమనుకున్నారు? మలిన పదార్థమే జబ్బు అనుకున్నారు. మలిన పదార్థం జబ్బు కాదు, బ్యాక్టీరియా కూడా జబ్బు కాదు. బ్యాక్టీరియా వస్తున్నది మలినాల్ని చూసి, మలినాలు బ్యాక్టీరియా వల్ల రాదు అని తెలుసుకోగలిగి దీన్ని రివర్స్ చేయగలిగి, కాకపోతే ఈ రివర్స్ చేయటం క్రమంలో వీళ్ళు ఇండస్ట్రీని అట్రాక్ట్ చేయలే. ఇండస్ట్రీని అట్రాక్ట్ చేయటమే కాదు, ఉన్న ఇండస్ట్రీని కూడా మూసేయించే పరిస్థితి వచ్చింది. అందుకని వీళ్ళు మైనారిటీలో పడిపోయారు. కాజ్ ఆఫ్ ది ఆర్గనిజం ఇస్ బ్యాక్టీరియా, ఐడెంటిఫై ఇట్, హంట్ ఇట్ అండ్ కిల్ ఇట్ అని చెప్పిన సైన్స్ ఏమో బాగా ముందుకు పోయింది. మనం అందుకనే అన్ని రకాల పరీక్షలు సైన్స్ ఆ వైపు బాగా పెరిగిపోతున్నది. అంటే డయాగ్నోస్టిక్స్ తర్వాత వచ్చి మందులు, ఆ తర్వాత సర్జరీలు. ఈ 3 కూడా విపరీతంగా సైన్స్ వాటి యొక్క ఎనర్జీ అంతా ఆ వైపు పెట్టింది. ఇటువైపు ఏవి మనని ప్రొటెక్ట్ చేస్తున్నాయో, అంటే మనం ఎప్పుడైనా ఆరోగ్యం గురించి, ఇది కూడా ఒక ఆరోగ్య ఉద్యమం, మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకునేటప్పుడు ఆరోగ్యం కంటే ఎక్కువ అనారోగ్యం గురించి మాట్లాడతాం, జబ్బుల గురించి మాట్లాడతాం,
హెల్త్ పేజెస్ అన్నీ కూడా జబ్బుల గురించి మాట్లాడతాయి. ఆరోగ్యం అంటే అసలు ఏంటి? మనకు ప్రకృతి ఇచ్చిన వరం. మనం జబ్బు పడ్డట్టు యాక్షన్ చేయాలన్నా కూడా చెయ్యలేము, చేసినా ఎంతోసేపు చేయలేము. ఆరోగ్యం అనేది అంత న్యాచురల్ అన్నమాట. మీరు ట్రై చేసి చూడండి, ఏ జబ్బైనా తీసుకొని ట్రై చేసి చూడండి, మీకు లేకుంటే ఉన్నట్టుగా ట్రై చేసి చూడండి, ఎంతసేపు చేయగలరో. చేయలేరు. కాబట్టి అనారోగ్యం దాన్ని కూడా సూత్రీకరించారు. హెల్త్ ఈజ్ గ్యారంటీడ్ అండ్ పర్మనెంట్, డిసీజ్ ఈజ్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్. ఇది వస్తుంది, చటక్కున వస్తుంది, మళ్ళీ అట్లాగే పోతుంది. మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పోయి తీరవలసిందే. కానీ మనం దాన్ని ఏం చేస్తున్నాం? పోనివ్వట్లేదు. దాన్ని పట్టుకొని ఆళ్లాడుతున్నాం, దాన్ని ప్రొటెక్ట్ చేసుకున్నాం, దాన్ని మేనేజ్ చేస్తున్నాం. మేనేజ్మెంట్. వై డిసీజ్ షుడ్ బి మేనేజ్డ్? డిసీజ్ షుడ్ బి ఎరాడికేటెడ్, డిసీజ్ షుడ్ బి రిమూవ్డ్, డిసీజ్ షుడ్ బి హంటెడ్ అవుట్ కదా. కానీ మనం ఇవాళ అన్ని మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్. సో ఈ మేనేజ్మెంట్లో డయాబెటీస్ మేనేజ్మెంట్, కార్డియోవాస్కులర్ మేనేజ్మెంట్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. వై మేనేజ్మెంట్? సో మనము ఇవాళ రామచంద్ర గారు మాట్లాడిన తర్వాత నేను ఆ స్థాయిలో మాట్లాడలేను, చెప్పలేను. ఎందుకంటే ఇవి ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చినటువంటి ఒక ఊపు ఏదైతే ఉందో అది అన్నిటికంటే కూడా ఇట్ అట్రాక్ట్స్ లాట్ ఆఫ్ పవర్. నేను ఎంతసేపు చెప్పినా బెల్లానికి పంచదారకి ఉన్న తేడాని చెప్పలేను. కానీ మీరు ఒక్కసారి రుచి చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రకృతి వైద్యం ఒక అనుభవైక వైద్యం, ఎక్స్పీరియన్షియల్ సైన్స్. ఇట్ ఈస్ నాట్ టెక్స్ట్ బుక్ సైన్స్. It is not a science that came from labs. It came from public experience and wisdom. Wisdom అన్నది ప్రాక్టికల్స్ నుంచి రాదు. విజ్డమ్ అన్నది ఎక్స్పీరియన్స్లో మనం నేర్చుకునేటటువంటి ఇమోషనల్ నాలెడ్జ్ నుంచి వస్తుంది. అది చాలా బలంగా ఉంటుంది. అది మిమ్మల్ని ఎప్పుడు వదిలిపెట్టిపోదు. అందుకనే ప్రకృతి వైద్యం పాటించాలి అని అంటే ఆయన ఒక మాట చెప్పారు, అమ్మే వైద్యురాలు అని. ఐ బెగ్ టు డిఫర్ సార్. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ ఎ డాక్టర్. మనకు మనమే డాక్టర్లం. అమ్మ కూడా కాదు. ఆ బాధ్యత అమ్మ మీద పడేసి మళ్ళీ ఇంకొకటి. ఇప్పటికే పరిపూర్ణ మహిళతోటి చచ్చిపోతున్నారు మహిళలు ఆ పరిపూర్ణ స్థాయికి ఎదగడానికి. పరిపూర్ణ మహిళ నుంచి కాదు, నువ్వు మామూలు మహిళవే నువ్వు అని చెప్పటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీరు ఆమెకి ఈ బాధ్యత కూడా పెడితే పాపం ఆమె ఇంకా బరువుతోటి కుంగిపోవాల్సి వస్తుంది. వంట చేయాలి, జ్యూసులు చేయాలి, ఎవరిది వాళ్ళే చేసుకోవాలి. ప్రకృతి వైద్యం ఎప్పుడూ బాధ్యత ఇంకోళ్ళ మీద పెట్టదు. అందుకనే గాంధీ చాలా చెడ్డవాడుగానే కనపడుతున్నాడు ఇవాళ. గాంధీ గారి మాట మీరు ఎత్తి నా కాన్ఫిడెన్స్ని పెంచారు. మేము గత ఒక 10 ఏళ్ళుగా కనీసంగా ఒక పెద్ద ఉద్యమమే చేస్తున్నాము టు కలెక్ట్ ఆల్ డీటెయిల్స్ అండ్ కరెస్పాండెన్స్ దట్ గాంధీ హ్యాడ్ విత్ హిస్ పీపుల్ ఆర్ ఫాలోవర్స్ ప్రకృతి వైద్యం గురించి. ఆయనని ఏదైనా మోటివేట్ చేసిందంటే లైఫ్లో అది ప్రకృతి వైద్యం. ఆయన ఒక సత్యాగ్రహం చేసిందంటే ప్రకృతి వైద్యం. ఆయనకు లండన్కి పోయే ముందు ఆయన డాక్టర్ కావాలనుకున్నాడు. ఎందుకు డాక్టర్ కావాలనుకున్నాడు? మనందరికీ తెలుసు. మనందరికీ గాంధీ అంటే బాగా తెలుసు అనుకుంటాం, కానీ మనకు తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ యాంగిల్ మనకు చెప్పటానికి లేదా చూపించడానికి ప్రయత్నం జరగలే. ఇన్ఫ్యాక్ట్ అది తెలియకుండా చేసే ప్రయత్నం చాలా గట్టిగా జరిగింది. ఎందుకంటే గాంధీ గారి తండ్రి జబ్బున పడ్డప్పుడు ఇంటికి డాక్టర్ ఒక బ్యాగ్ తీసుకొని వస్తే పరిగెత్తుకెళ్ళి ఆ బ్యాగ్ పట్టుకొని పక్కన పెట్టి ఆయనకిచ్చే గౌరవం, ఆయన నోటి నుంచి ఏమొస్తుందా, ఆయన ఏం చెప్తాడా అనే ఇంటిల్లి బాది ఎదురు చూడటం, ఆ యొక్క అటెన్షన్ చూసి గాంధీజీకి అనిపించింది, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అప్పుడు
ఆయన మహాత్మా గాలే. ఆయనకేమనిపించిందంటే ఇంత స్వాంతన ఇవ్వచ్చా, ఇది తెలిస్తే, వైద్యం తెలిస్తే నేను కూడా ఇది చేస్తే బాగుండదు కదా అని ఆయనకు అనిపించి లండన్కి పోయి నేను వైద్యం చదువుతా అంటే వాళ్ళన్న ఆ రోజుల్లో అన్నమాట ఏంటంటే, వైద్యం చదివి ఏం చేస్తావు, అడుక్కో తింటావా, లాజ్ ఎందుకంటే బ్రిటిషర్స్ టైంలో లిటిగేషన్ డబ్బులు ఇచ్చే వ్యవహారం, అంటే కోర్టులు, వాయిదాలు, కేసులు, డబ్బులు వచ్చే ప్రొఫెషన్. మెడిసిన్ అప్పట్లో ఇవాళట్లాగా, ఎందుకంటే ఇవాళ మంచి కంట్రోల్ వచ్చింది వైద్యం వల్ల, అందరి మీద కంట్రోల్ వచ్చింది. అప్పట్లో లా ఆ రకంగా ఉండేదన్నమాట, అందరి మీద కంట్రోల్ ఉండేది. సో లా చేయమని ఈయన మీద ఒత్తిడి తెస్తే ఆయన వెళ్ళి లా చేశాడు. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి లండన్ వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఎంక్వైరీ చేశాడు, నేను పోయి మెడిసిన్ చెయ్యొచ్చా అని. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు ఏమనంటే, నువ్వు మెడిసిన్ చెయ్యాలంటే కనీసం 50 పైగా కప్పలను కొయ్యాలి. అప్పట్లో కప్పలనే కోసేవాళ్ళు, మనుషులు కోస్తున్న సంగతి పాపం విన్నుంటే గాంధీ అప్పుడే చచ్చిపోయి ఉండేవాడు. కప్పల్ని కొయ్యాలి అంటే ఇన్ని జీవులను చంపి నేను వైద్యం నేర్చుకోవాలా, అయితే ఈ వైద్యం నేను చెయ్యను అని చెప్పి ఆయన వైద్యం చేయలేదు. కానీ తర్వాత సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు ఆయన ఒక నర్సుగా ట్రైన్ అయినాడు. ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు. గాంధీ వాజ్ ఎ ట్రైన్డ్ నర్సుగా ట్రైన్ అయిన తర్వాత వాళ్ళ బ్రిగేడ్స్ అందరు, ఇప్పుడు మీరు అంటున్నారు కదా మీరందరు వాలంటీర్స్ ఇక్కడ, అట్లాగే గాంధీ గారి దగ్గర కూడా చాలామంది ఒక టీం లాగా పనిచేసేవాళ్ళు టాల్స్టాయ్ ఫామ్లో సౌత్ ఆఫ్రికాలో. ఆయన ఒకటి డిజైన్ చేశాడు, వాళ్ళందరూ ఆ కోట్లు వేసుకొని వి అన్న సింబల్, ఈ సింబల్ అంటే ఏంటండి, విక్టరీ కదా. మనం అందరం చూస్తాం, మన నాయకులందరూ ఇట్లా చేతులు ఊపుతారు, అంటే విక్టరీ నాకే కావాలి అని. కానీ గాంధీ గారి భాషలో ఇదంటే వాలంటీరిజం అంటే ఏమీ ఆశించకుండా, నాకు ఏమాత్రం లాభం జరగని విషయంలో అవతల వాళ్ళ కోసం మాత్రమే చేసే పనిని వాలంటీరింగ్ అంటారు. ఆ వాలంటీర్స్ ఈ వి బ్యాడ్జ్ ఉన్న కోట్లు వేసుకొని బోయర్ వార్ విక్టిమ్స్కి, ప్లేగ్ విక్టిమ్స్కి ప్రకృతి వైద్యాన్ని ఉపయోగించి మంచిగా చేసిన విషయాలన్నీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి ఉన్నాయి. ఇప్పటికీ ప్లేగ్ విక్టిమ్స్కి ఇట్లాంటిదే ఒక హాల్ తీసుకొని వాళ్ళందరినీ, అప్పటికి అప్పుడు న్యూమోనిక్ అండ్ బ్యూబోనిక్ ప్లేగ్ 2 రకాల ప్లేగ్ ఉంటే గాలిలో కూడా ట్రావెల్ చేసే, మనకు కోవిడ్ టైంలో జరిగినట్టు అప్పటికో మాస్కులు లేనట్టున్నాయి. వాళ్ళందరినీ ఆ హాల్లో పడుకోబెడితే వాళ్ళకి ఒక నర్సుని అపాయింట్ చేశారు. ఆ నర్సు అందరికీ బ్రాండీ ఇవ్వటం మొదలుపెట్టింది. గాంధీ టీము ఆమెకు రిక్వెస్ట్ చేశారు, అమ్మా బ్రాండీ ఇవ్వద్దు, ప్రకృతి వైద్యం ద్వారా మేము నయం చేస్తాము అని వీళ్ళందరినీ అడిగారు. ఎవరెవరికి బ్రాండీ తీసుకోవాలని ఉంటుందో వాళ్ళు తీసుకోండి, ఎవరు వద్దనుకుంటారో వాళ్ళు మానేయండి అంటే, ఎవరైతే బ్రాండీ తీసుకోలేదో వాళ్ళల్లో ఒకే మనిషి చచ్చిపోతే బ్రాండీ తీసుకున్న వాళ్ళు ఇంక్లూడింగ్ దిస్ నర్స్ అందరూ చనిపోయినారు. ఇవన్నీ వాళ్ళ డాక్యుమెంట్స్లో, అప్పటి మున్సిపల్ డాక్యుమెంట్స్లో రాసి ఉన్నది. తర్వాత వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అవన్నీ సబ్మిట్ చేశారు. సో ఇట్లాంటి గాంధీ ప్రకృతి వైద్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మటమే కాకుండా, ఇందాక ఆయన చెప్పినట్టు నా ఫ్యూచర్ లైఫ్ పోస్ట్ ఇండిపెండెన్స్ ప్రకృతి వైద్య ప్రమోషన్లో గడుపుతాను అంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ పక్కన ఉండి, బాపు నీ వయస్సు ఏమన్నా చిన్నదనుకుంటున్నావా, ఇంకా సరిపోలేదా ఉన్న పనులు, ఇంకా కొత్త యాక్టివిటీ ఏం టేకప్ చేస్తాము అంటే, గాంధీజీ అన్న మాటలు ఏంటంటే, నాకు గాడ్ హ్యాస్ గివెన్ దిన్షా మెహతా, డాక్టర్ దిన్షా మెహతా ఏ సంస్థకైతే ఇప్పుడు నేను డైరెక్టర్గా పనిచేస్తున్నానో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి, దాన్ని
నేచర్ క్యూర్ క్లినిక్ అండ్ శానిటోరియం అని 1920స్లోనే డాక్టర్ దిన్షా మెహతా ఒక పార్సీ ఆయన రన్ చేసేవాడు. ఆయనని మహాత్మా గాంధీ తన న్యాచురోపతి డాక్టర్గా చూస్ చేసుకొని పూనాలో 12 సార్లు ఆయన వెళ్ళి 157 రోజులు ఆ సంస్థలో ఉండి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన ఈ మాట 1945లో ఆల్ ఇండియా నేచర్ క్యూర్ ఫౌండేషన్ ట్రస్ట్ అని పెట్టి నవంబర్ 18న దాన్ని రిజిస్టర్ కూడా చేసి మహాత్మా గాంధీ లైవ్ బ్యాంక్ అకౌంట్ ఇప్పటికీ మా దగ్గర ఉంది. ఆ సంస్థకి లైఫ్ టైం చైర్మన్గా అదే రోజుని మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేశాము న్యాచురోపతి డేగా డిక్లేర్ చేయమని. గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ప్రతి నవంబర్ 18 మనం ప్రకృతి వైద్య దినంగా గడుపుకుంటున్నాము. ఈ సంవత్సరం ఇక్కడ హైదరాబాదులోనే హార్ట్ఫుల్నెస్ ఫౌండేషన్ వాళ్ళు 11-12 ఒక పెద్ద ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు. పాలసీ మేకర్స్ని థింకర్స్ని ఇన్వైట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి యునైటెడ్ నేషన్స్కి ఒక రిక్వెస్ట్ కూడా పెట్టాలనుకుంటున్నారు. ఏమనంటే దీన్ని యోగా డేగా, ఇంటర్నేషనల్ యోగా డే లాగా ఇంటర్నేషనల్ న్యాచురోపతి డేగా డిక్లేర్ చేయమని. అది అవుతుందని ఆశిద్దాము. ఎందుకంటే అప్పుడు కనీసం జనాలు అర్థం చేసుకుంటారు ఈ ప్రకృతి వైద్యం ఏంటి. సో అల్టిమేట్గా విల్ కమ్ బ్యాక్ టు ప్రకృతి వైద్యం. ప్రకృతి వైద్యం ఏంటి? ప్రకృతి వైద్యం అంటే ప్రకృతి పరంగా మనం ఆరోగ్యంగా ఉంటాము, ఉండి తీరుతాము, జబ్బులు వస్తాయి పోతాయి. ఇది మొదటి సూత్రం. రెండో సూత్రం, ఒకవేళ మనకేదైనా జబ్బు వస్తే అన్ని జబ్బులు రోగాలు కావు. అక్యూట్ కండిషన్స్ అన్నీ కూడా సిమ్టమ్స్. ఏంటి సిమ్టమ్స్? దేనికి సిమ్టమ్స్? మన శరీరంలో అన్య పదార్థం ఉంది అని చెప్పే సిమ్టమ్. అంటే మనకు వాంతులు వచ్చినాయి, జ్వరం వచ్చినాయి, లూజ్ మోషన్స్ అయినాయి, ఏవో ఎలర్జీస్ వచ్చినాయి, ఎలర్జీ అని మనం అనుకుంటుండొచ్చు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనంటే మన శరీరంలో బయటికి పంపించాల్సిన చెత్త ఏదో ఉంది అని చెప్పే ప్రయత్నం. ఆ ప్రయత్నాన్నే మనం జబ్బు అనుకొని దాన్ని అరెస్ట్ చేస్తున్నాం. సో సప్రెషన్ ఆఫ్ అక్యూట్ డిసీజెస్ లీడ్ టు క్రానిక్ డిసీజెస్. ఎప్పుడైతే మనం ఈ చిన్న చిన్న జబ్బులు వస్తుంటే వాటిని అణగదొక్కుతామో మందులేసి, మనం చాలా తెలియగల వాళ్ళం అనుకొని, అప్పుడు ఏమవుతుంది, అవి పెద్ద జబ్బులుగా మారుతాయి. ఆ పెద్ద జబ్బులు లైఫ్ టైం డిసీజెస్. అంటే ఇంకా అవి ఎప్పటికీ ఉండిపోతాయి. వన్స్ డయాబెటిక్, యు ఆర్ డయాబెటిక్ ఫర్ ఎవర్. వన్స్ హైపర్టెన్సివ్, యు ఆర్ హైపర్టెన్సివ్ ఫర్ ఎవర్. నాట్ నెససరీ. మనము ఏ జబ్బును కూడా పర్మనెంట్ అని అనుకోవాల్సిన పని లేదు. అన్ని జబ్బులకు కారణం మన శరీరంలో ఉన్న అన్య పదార్థం. ప్రకృతి వైద్యంలో అది మసాజ్ కావచ్చు, హైడ్రోథెరపీ కావచ్చు, ఆక్యుపంచర్ కావచ్చు, యోగా కావచ్చు, ఉపవాసం కావచ్చు, ప్రతి చికిత్స కూడా ఈ అన్య పదార్థాన్ని, అంటే ఫారిన్ మ్యాటర్ లేక టాక్సిక్ మ్యాటర్ శరీరంలోంచి బయటికి పంపించే సాధనం మాత్రమే. ది రెస్ట్ ఆఫ్ ది హీలింగ్ హ్యాపెన్స్ ఫ్రమ్ విత్ ఇన్. శరీరం చాలా కాంప్లెక్స్ టీమ్ ఆఫ్ మల్టిపుల్ సిస్టమ్స్. ఎన్నో సిస్టమ్స్ సైమల్టేనియస్గా, ఒకటి ఇటువైపు తిరిగితే ఇంకోటి ఇటువైపు తిరుగుతూ, ఒకటి అడ్డంగా తిరిగితే ఒకటి పెడగా తిరుగుతూ, రకరకాలుగా తిరుగుతూ, కానీ అవన్నీ కోఆర్డినేషన్లో పనిచేసేటటువంటి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో మనం ఒక దగ్గర వేలు పెడితే ఇంకో దగ్గర ఏమవుతుందో మనకు తెలియదు. అంత మూర్ఖపు ఇవాళ రిడక్షనిస్ట్ మెడిసిన్ ఏదైతే మనం ప్రాక్టీస్లో చూస్తున్నామో అది నిజానికి ఏమీ ఒక గుడ్డివాడు వేసే బాణం అనమాట. అది ఎక్కడ తగులుతుందో ఆ తర్వాత ఏమవుతుందో. అందుకని ఒక మందు వేస్తే ఇంకోటి ఎక్కువ తక్కువ అవుతుంది. బీపీ మాత్రలు పెడితే సోడియం తగ్గిపోతుంది, షుగర్ మాత్రలు పెడితే షుగర్ పడిపోతుంటుంది లేదా ఎక్కువ అవుతుంటుంది. ఇదొక విషవలయం అన్నమాట. మనం అందులో ఇరుక్కోదలుచుకున్నామా, మనకి మనంగా ఆరోగ్యంగా ఉండదలుచుకున్నామా అన్నది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. మళ్ళీ గాంధీ గారి మాటలో చెప్పాలంటే స్వావలంబనకే లియే స్వాస్థావలంబన చాహియే. స్వావలంబన అంటే సెల్ఫ్ రిలయన్స్.
సెల్ఫ్ రిలయన్స్ నిజంగా మనకు ఎప్పుడు వస్తుంది అంటే సెల్ఫ్ హెల్త్ రిలయన్స్ వచ్చినప్పుడే. మన ఆరోగ్యాన్ని పూర్తిగా మన చేతుల్లోకి తీసుకున్నప్పుడే మనకు స్వాతంత్రం లభించినట్టు. లేదా మనము డాక్టర్ల చేతుల్లో, మందుల చేతుల్లో, హాస్పిటళ్ళ చేతుల్లో ఉన్నన్ని రోజులు మనము బానిసలమే అని ఆయన సూత్రీకరించాడు. ఆయనకు ప్రతిదీ ఇట్ హ్యాస్ టు గో త్రూ ద ప్రిజమ్ ఆఫ్ స్లేవరీ. ఈ స్లేవరీలోంచి మనం బయటపడాలి అని అంటే మన ఆరోగ్యానికి మనం బాధ్యులము అని మొదటగా గుర్తించి ఆ వైపున స్టెప్స్ తీసుకోవాలి. కొంచెం కష్టపడటానికి సిద్ధపడాలి. కొంచెం ఇన్ని టెంప్టేషన్స్ మధ్యలో మనం ఎంత మేర పోగలము, ఎంత మేర వెనక్కి రావాలో ఆ డిస్క్రిమినేషన్ పవర్ మనకు యోగా ఇస్తుంది. మన చిత్తశుద్ధిని ఉపయోగించుకుందాము. ఆ తర్వాత మనం ఆరోగ్యంగా ఉందాము, ఆరోగ్యాన్ని పంచుదాం. జబ్బుల గురించి తక్కువ మాట్లాడదాము, ఆరోగ్యం గురించి ఎక్కువ మాట్లాడదాం. ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం అంత బాగుంటాం. అందుకనే హెల్త్ తోటి ఆపకుండా వెల్నెస్ అని పెట్టాల్సి వస్తుంది. మనకే జబ్బు లేనంత మాత్రాన మనం ఆరోగ్యంగా ఉన్నట్టు కూడా కాదు. వెల్నెస్ అంటే ఉత్సాహంగా ఉన్నామా లేదా, రేపటి రోజుకు ఇట్లాంటి ఉద్యమాలు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా, ఇంకో 10 మందిని మనతోటి కలుపుకొని పోవటానికి మన దగ్గర ఆ శక్తి ఉందా లేదా అని ఎప్పటికప్పుడు మనల్ని మనం పుష్ చేసుకోవాలి. అది నిజమైన ఆరోగ్యం. ఆరోగ్య స్వావలంబన కోసం మనందరం రామచంద్ర గారు ఇప్పుడు ప్రతిపాదించిన ఉద్యమంలో పార్టిసిపేట్ చేద్దాం. 365 రోజులు 365 మాత్రమే కాకుండా 365 × 365 మీటింగ్స్ పెట్టుకుందాం. ఇది ఒక అటామిక్ చైన్ లాగా పోవాలి. హాస్పిటళ్ళు అన్నీ కూడా మూతపడాలి అని మనం కోరుకోవాలి, ఇంక్లూడింగ్ ప్రకృతి వైద్యశాలలు. ప్రకృతి వైద్యశాలలు ఏవి ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు కాదు, అవి అట్లా తయారు కాకూడదు. ఎందుకంటే అవి ఎప్పుడైతే అంటే మనం మన ఆరోగ్యాన్ని కోల్పోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, అరే జబ్బులు వస్తే నేనేం చేయాలి. ఇంకా వినోబా భావే ఇంకో స్టెప్ ముందరకు పోయినాడు. ప్రతి డిసీజ్ కమ్స్ యాజ్ ఎ టీచర్. ప్రతి జబ్బు ఒక అవకాశం ఇస్తుందట మనని మనం అర్థం చేసుకోవటానికి. ఇప్పుడు కూడా నువ్వు అర్థం చేసుకోలేదు అని అంటే యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ బిగ్గర్ డిజాస్టర్. ఇంకా పెద్ద లెసన్ రాబోతుంది అని అర్థం అని ఆయన చెప్పాడు. వీళ్ళందరూ పాటించారు. అసలు ప్రకృతి వైద్యం లేకపోతే మనకు స్వాతంత్రం వచ్చేది కాదు. ఆ స్థాయికి మన లీడర్స్ అందరూ కూడా ప్రకృతి వైద్యాన్ని పాటించారు. తెలుగు వాళ్ళు ఎంతమంది ప్రకృతి వైద్యం పాటించారో ఇక్కడికి నేను ఇన్వైట్ చేసి ఉండాల్సింది. ప్రొఫెసర్ రామేశ్వరం అని, ఇక్కడ ఎవరైనా వరంగల్ వాళ్ళు ఉన్నారా? ఓకే. ప్రొఫెసర్ రామేశ్వరం అనే ఆయన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్. ఆయన కూడా మనలాగా అంటే ప్రకృతి వైద్యంలో ఆల్రెడీ పిచ్చి వాళ్ళం అనుకున్నాం కదా, ఆయన కూడా ఒక పిచ్చి ఆయన అనమాట. ఆ పిచ్చి ఆయన ఏం చేశాడంటే, ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే ఆయన పిచ్చివాడు కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా వదిలేసుకున్నారు ఆయన మీద అన్నీ. అసలు నేను ఆయన భార్యని అడిగా, ఆయన సరే మరి మీరేం చేస్తున్నారు అని. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఆయన ప్రపోజల్స్ కన్నేటి. ఆయన ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ని ప్రకృతి లైబ్రరీ, నేచర్ క్యూర్ లైబ్రరీని ఏర్పాటు చేశాడు. 2 అంతస్తుల బిల్డింగ్ కట్టి పూర్తిగా ఎన్ని భాషల్లో మీకు ఎక్కడెక్కడ ఒరిజినల్ ప్రతులు కూడా హ్యాండ్ రిటన్ మ్యానుస్క్రిప్ట్స్తో సహా హెన్రీ లిండ్లహార్డ్ రాసిన బుక్ నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారా? పోనీ మాకు ఇది ప్రొఫెషన్, ఇందులో చదువుకున్నాము, ఇందులోనే ఉద్యోగాలు చేస్తున్నాము, ఇందులో ముని తేలుతున్నాము, అర్థం ఉంది. లేదా ఒక కాలేజ్ వాళ్ళు ఒక లైబ్రరీ పెట్టారంటే అర్థం ఉంది. తన ఇంట్లో ఒక లైబ్రరీని పెట్టి ఇప్పుడు అది ఇంటర్నేషనల్ లైబ్రరీగా కూడా కన్వర్ట్ చేసి అన్ని సైన్సెస్ వాళ్ళని, సైకాలజీ వాళ్ళకి కూడా వాళ్ళు వచ్చి ఈ లైబ్రరీ సర్వీసెస్ ఉపయోగించుకునేలాగా, ఫార్మసీ స్టూడెంట్స్ కూడా వచ్చి ఈ లైబ్రరీ ఉపయోగించుకునేలాగా, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వచ్చి ఉపయోగించుకునేలాగా కాకతీయ యూనివర్సిటీ తోటి ఆయన వర్క్ చేస్తున్నాడు. ఆయన దగ్గర ఉన్న పుస్తకాలు అవి చూస్తే అర్థమవుతుంది ఏంటంటే, ఆయన తెలుగు మహాసభలకి తెలుగు వాళ్ళు ప్రకృతి వైద్యులు ఎంతమంది ఉన్నారో ఒక పుస్తకం కూడా ప్రింట్ చేశాడు. సో
మనం అప్పట్లాగా ఎప్పుడైతే ద్రోణం రాజు వెంకటాచలపతి శర్మ 1890లో జర్మన్ నేర్చుకొని 3 నెలలు ప్రయాణం చేసి స్ట్రీమర్లలో వాంతులు విరోచనాలు కాంగా ఇప్పట్లాగా ఫ్లైట్లో జూయన్ పోయి దిగేది కాదు, పోయి అక్కడ ఉండి లూయి కునే మహాశయుడి దగ్గర ప్రకృతి వైద్య నియమాలని సూత్రాలని నేర్చుకొని 2 పుస్తకాలకి రైట్స్ కొనుక్కొని యామ్ ఐ వెల్ ఆర్ సిక్, ది న్యూ సైన్స్ ఆఫ్ హీలింగ్, ఈ 2 పుస్తకాలని తెలుగులోకి తర్జుమా చేసి ఇంటింటికి తిరిగి తొట్టి వైద్యం ఎనిమా ఈ 2 పట్టుకొని ప్రకృతి వైద్యాన్ని ప్రజలకి పరిచయం చేసి 1920లో గాంధీ గారు సీన్లోకి వచ్చిన తర్వాత ప్రకృతి వైద్యం ఇంకా ప్రతి ఒక్కళ్ళు బాబు రాజేంద్ర ప్రసాద్ నుంచి కింది దాకా మనం ఏవేవైతే పేర్లు ఫ్రీడమ్ ఫైటర్స్గా చదువుతామో వాళ్ళందరూ ప్రకృతి వైద్యాన్ని పాటించారు. అందుకనే మన దేశానికి స్వాతంత్రం ప్రకృతి వైద్యం ద్వారా వచ్చింది అని ఇవాళ మేము గుండె మీద చేసుకొని చెప్పగలుగుతాం. అంత ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. ఇప్పుడు ఎటొచ్చి మనకు తెలియదు, ఎవరు మనకు చెప్పట్లేదు. సో మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేదంటే, మీకు తెలిసి వచ్చారో తెలియకొచ్చారో పరిస్థితుల ప్రభావాల వల్ల వచ్చారో ప్రకృతి వైద్య బాటలోకి మీరు ఆల్రెడీ ఒక స్టెప్ తీసుకున్నారు కాబట్టి ఇంకా నడవద్దు, ఇంకా పరిగెత్తాలి. మనం అవసరం వచ్చింది. ఆ హాస్పిటల్ నేను ఇప్పుడు జూబ్లీ హిల్స్ అటు సైడ్ పోతే ఆ హాస్పిటల్ చూస్తే మైండ్ బాగ్లింగ్. అసలు ఎవరికి టైం లేదు, అందరు పరిగెడుతున్నారు, డబ్బులు చేసుకోవటంలో పరిగెత్తున్నారు. మనం మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తెచ్చుకునేదానికి పరిగెత్తుదాం. చిన్న చిన్న పిల్లలు ఇవాళ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు, చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటే సిగ్గుచేటు. 10 ఏళ్ల లోపు పిల్లలు ఒబేసిటీతో సఫర్ అవుతున్నారు అంటే, నేను 60 ఏళ్ళు, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, ఆస్తమా లేదు, ఆర్థరైటిస్ లేదు, నేను ఎన్ని జబ్బులు చెప్పాలి? ఇవేవి నాకు లేవు అని చెప్పాలా? ఆ పరిస్థితి వచ్చింది. మనం మన రాతల్ని మనం రాసుకుందాం. ప్రకృతి వైద్యం ఇంకా దేంట్లో మన శక్తిలోనే నమ్మకం పెట్టుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉండగలం. ప్రకృతి ఇచ్చిన వరం అది. దాన్ని మనం పూర్తిగా మన చేతుల్లోకి తీసుకుందాం. మనకు I wish we have more and more clones of Ramchandra here, and already ఆయన ఆ ప్రాసెస్లో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఉత్సాహంగా వాళ్ళు చెప్తున్న తీరు చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ప్రతి ప్రకృతి వైద్యశాలలో జరుగుతుంది, కానీ వాళ్ళు అనుకుంటారు అక్కడ ఉన్నన్ని రోజులు చేస్తే చాలు, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత అవసరం లేదు అని. అది మా లోపం. ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇది ఒక జీవన విధానం, ఇది ఒక లైఫ్ స్టైల్. నేచర్ క్యూర్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్, న్యాచురోపతి ఈజ్ ఏ థెరపీ. ఇది టెంపరరీ. Naturopathy is temporary. You follow only to that extent when you have some health problem. But nature cure is a way of life. ఈ వే ఆఫ్ లైఫ్ని మనం మన చేతిలో ఉంచుకోవాలి. అన్నీ తినండి, ఎంజాయ్ చేయండి, కానీ ఎంజాయ్మెంట్ అన్నది జబ్బు పడేదాకా తీసుకుపోవాల్సిన అవసరం లేదు. ఆల్ యువర్ ఎంజాయ్మెంట్ ఈజ్ గాన్ వన్స్ యూ బికమ్ డిపెండెంట్ ఆన్ సంబడి, ఇంక్లూడింగ్ ఫుడ్. అందుకనే ఉపవాసం. అసలు అన్నిటికంటే రీసెంట్గా నేను ఇదొక్కటి చెప్పి నేను ఆపేస్తాను. ఒక 21 రోజుల అపక్వాహారాద్వైతం, మీరు విన్నారో లేదో, తెలుగు వాళ్ళు చాలా గొప్ప గొప్ప పదాలు వాడారు. గాంధీ వాజ్ సో ఫ్యాసినేటెడ్, హీ హ్యాడ్ లాట్ ఆఫ్ కరెస్పాండెన్స్ విత్ తెలుగు న్యాచురోపథ్స్. ఆయన అపక్వాహారాద్వైతం అంటే ఏంటంటే, ఏ యానిమల్ యూనివర్స్లో లేదా ఏ బర్డ్, ఏ కీటకం, ఏ క్రిమి కూడా ఉడికించిన ఆహారం తింటుందండి? తినగలుగుతుందా ఉడికించిన ఆహారం? మనం ఒక్కళ్ళమే. ది ఓన్లీ యానిమల్ విచ్ ఈట్స్ కుక్డ్ ఫుడ్ ఈజ్ హ్యూమన్స్. ఎందుకు మనం అనుకున్నాం ఏంటంటే, మన ఫస్ట్ ఇన్వెన్షన్ ఏంటి? ఫైర్. మన కంట్రోల్లోకి ఫైర్ వచ్చిన మరుక్షణం మనకు అహంకారం పెరిగింది.
ఓహో మనకేది కావాలంటే అది, ఎంత కావాలంటే అంత ఉడికి. ఇప్పుడు మనం హోటళ్ళకి పోతే అన్ని కూరలు ఒకే టేస్ట్ ఉంటాయి, ఒకే ఫ్లేవర్ ఉంటాయి కదా, ఎందుకంటే మసాలా యాడ్ అవుతుంది. సో దీనివల్ల జరిగినటువంటి నష్టం ఏంటంటే అన్ని జబ్బుల్ని కూడా మనం మళ్ళీ అట్రాక్ట్ చేస్తున్నాం. ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ పంచదార వేస్తే చీమలు వస్తాయి. ఇది మనం అర్థం చేసుకొని మళ్ళీ రివర్స్ చేయగలిగితే ఏమేమి మార్పులు వస్తాయి అని మేము ఒక 16 పారామీటర్స్ని ఐడెంటిఫై చేసి, ఇంటర్ల్యూకిన్స్ అంటారు, TNF అంటారు, ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్, ఏమేమో ఒక 16 రకాల టెస్టులు చేసి మేమందరం సీనియర్ డాక్టర్స్. నేను అన్నాను ఏంటంటే కొంచెం ఇప్పుడు కమాండ్ చేయగలం కదా, మొహమాటానికైనా చేస్తారని మా సీనియర్ డాక్టర్స్ని అందరిని ఇంక్లూడింగ్ మీ 21 రోజులు మేము అపక్వ ఆహారమే తిని ఉందాము, ఏమవుతుందో చూద్దాం అని ఈ టెస్టులన్నీ చేస్తే 1900 ఫ్యాక్టర్ సింగిల్ డిజిట్స్కి వచ్చినాయి 14, 15, 16 రోజు కల్లా. ఇంత అంటే సైన్సే కావాలనుకుంటే ఏ సైన్స్ అంటే ఆ సైన్స్ మనం ప్రూవ్ చేయొచ్చు. దట్ going away from nature you attract diseases, going close to nature you can close all your diseases. This is the simple truth, and let us live as close to nature as possible. అందులో భాగం ఏంటంటే మన స్కిన్ ఉందంటే దానికి చెమట పట్టాలి, మసిల్స్ ఉన్నాయంటే అవి యాక్షన్లో ఉండాలి, లంగ్స్ ఉన్నాయంటే అవి బ్రీత్ చేయాలి. ఇవే కదా వాటి 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 ఫంక్షన్స్ అవి బాగా చేసేలాగా చూడగలగటమే మనం చేయాల్సిన పని. రెస్ట్ అవి చేస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ టు కమ్ టు ఆల్ యువర్ 365 ప్రోగ్రామ్స్, బట్ ఐ డోంట్ థింక్ ఎనీ అవుట్ సైడర్ ఈజ్ రిక్వైర్డ్. మీ యొక్క ఎక్స్పీరియన్స్ నుంచి మీరు చెప్పేదే కరెక్ట్. మేము అసలు రాకూడదు ఇట్లాంటి వాటికి. మీరు చెప్పేదే అది చాలా బలంగా ప్రజల్లోకి పోతుంది. కాబట్టి గట్టిగా చెప్పండి. మీరు గో ఆన్ టు రూఫ్ టాప్స్, యు ఆర్ ఓన్లీ డూయింగ్ గుడ్. తెలిసి కానీ తెలియక కానీ మీరు చెడు చేయరు, మంచే చేస్తారు ఈ ఉద్యమంలో అని నేను గట్టిగా నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినందుకు రామచంద్ర గారికి, వాళ్ళ ఎంటైర్ టీమ్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.